డాక్టర్ గ్లోరియా మార్క్. ఈమె ఒక సైకాలజిస్ట్ ఫ్రమ్ కాలిఫోర్నియా యూనివర్సిటీ. ఈమె ఒక అద్భుతమైన రీసెర్చ్ స్టార్ట్ చేసింది. ఆ రీసెర్చ్లో బయటపడిన ఒక విషయాలే ఈరోజు మనల్ని కొంచెం షాకింగ్ గురి చేస్తాయి. ఎందుకు అసలు దేని మీద ఆమె రీసెర్చ్ చేసింది అంటే హ్యూమన్ అటెన్షన్ స్పాన్ 2025లో. దీనికంటే ముందు మీ అందరికి తెలియాల్సిన ఒక విషయం ఏంటి అంటే యావరేజ్గా హ్యూమన్ అటెన్షన్ స్పాన్ వచ్చి 45 మినిట్స్. అందుకే మన స్కూల్లో మన కాలేజ్లో మన పీరియడ్స్ అనేవి 45 మినిట్స్ ఉంటాయి. మరి అప్పటి నుంచి అలా 2024 వరకు చూస్తే అసలు హ్యూమన్ అటెన్షన్ స్పాన్ 45 మినిట్స్ నుంచి 2.5 మినిట్స్కి వచ్చింది. కేవలం 2.5 నిమిషం. మరి దాని తర్వాత జస్ట్ ఈ 1 ఇయర్లో ఎంత అటెన్షన్ స్పాన్ తగ్గింది అని చెప్పి యావరేజ్గా ఆమె చేసిన రీసెర్చ్లో బయటపడింది 47 సెకండ్స్. 47 సెకండ్స్లో ఈరోజు స్టూడెంట్స్ ఏం చదువుతారు? అసలు బుక్ ముందు కూర్చుంటే ఆ అటెన్షన్ స్పాన్ ఆ 47 సెకండ్స్ ఎక్కడ సరిపోతుంది? ఈ రీసెర్చ్ బయటకు వచ్చిన వెంటనే డచ్ స్కూల్స్ అన్నీ కూడా వాళ్ళ పిల్లలందరికీ కూడా స్టూడెంట్స్కి స్మార్ట్ ఫోన్స్ బ్యాన్ చేశారు. ఎందుకు అంటే వాళ్ళ ఫోకస్ ఇంప్రూవ్ చేయడానికి. అంటే ఫైనల్గా ఆమె ఇచ్చిన రిపోర్ట్లో తెలిసింది ఏంటి అంటే ఈరోజు మన ఫోకస్, మన స్పాన్ ఆఫ్ అటెన్షన్ తగ్గిపోవడానికి కారణం 100% ఈరోజు మన యాక్టివ్గా ఉంటున్న మన సోషల్ మీడియాస్ కావచ్చు, మన మొబైల్స్ కావచ్చు, మన గేమ్స్ కావచ్చు. మరి మీ అటెన్షన్ స్పాన్ టెస్ట్ చేయడానికి ఒక చిన్న గేమ్ ఆడదాం. రెడీనా? ఈ కమింగ్ 15 సెకండ్స్లో మీ అటెన్షన్ స్పాన్ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఏ, బి, సి. మరి ఈ మూడిట్లో ఒక్కసారి వీడియోను పాస్ చేసి కింద కామెంట్ చేయండి ఈ మూడిట్లో దేంట్లో ఉంది అనేది. ఇప్పుడు ఎక్కడుందో చూద్దాం. మీరు కానీ రైట్గా గెస్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి.